ఏంటే ఈ ఇల్లు ఎక్కడ దుమ్ము అక్కడే ఉంది, ఏం ఊడ్చావు? బానే ఉడిచాను అత్తయ్య, మళ్ళీ దుమ్ము పడినట్టుంది, మళ్ళీ ఉడిచేస్తాను. ఈ గిన్నె మీద మురికి చూసావా? చిచ్చి. సారీ అత్తయ్య, మళ్ళీ శుద్ధం చేస్తాను. కూరల్లో ఉప్పు కారం ఎక్కువ వేస్తున్నావు, తినలేక చస్తున్నా, తక్కువే. ఫ్యాన్ ఇంతసేపు తిరుగుతుంటే ఎంత కరెంటు బిల్లు అవుతుంది? బాధ్యత లేదా నీకు? నేను అత్తయ్య చాలా బాగున్నామండి. మీరొచ్చాక వేరే కాపురం పెడదాం ప్లీజ్. నా కోడల్ని నా కూతురులానే చూసుకుంటున్నా, నువ్వు పనంతా పూర్తి చేసుకునే రా నాయనా. కోడలు వేరే కాపురం పెడితే 1,00,000 తప్పులు వెతుకుతారు, కానీ దానికి కారణాలు ఎవరు, ఏ పరిస్థితిలో పెట్టింది, ఎవరి వల్ల బాధ కలిగింది, తన ఆత్మగౌరవం ఎక్కడ తగ్గింది ఆలోచించరు. కొడుకు దగ్గర నటించడం, కోడల్ని శత్రువుగా చూడడం, మాట్లాడితే తప్పు, పని చేస్తే తప్పు, నవ్వితే తప్పు, కూర్చుంటే తప్పు. తనని తనలాగా ఉంచకుండా ప్రతి క్షణం శాసిస్తూ ఉంటే తనకు మనసుండదా? అది బాధపడదా?